ఈ సినిమాలో మీరు ఎన్టీఆర్ ఫ్యాన్గా చేసినట్టు విన్నాము. అవునండి, అవును. అది బేసిక్గా మా డైరెక్టర్ తేజ ఎన్టీఆర్ గారికి వీరాభిమానం అనమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షూట్ చేసేటప్పుడు కొంచెం వస్తాయి కదా టెంపర్లు అయ్యి వచ్చినప్పుడు స్పీకరు ఎప్పుడు మాకు సెట్లో ఉంటుందన్నమాట. బీజిఎంతోనే షూట్ చేసేవాళ్ళం మ్యాక్సిమం. కొంచెం వేడిగా అయ్యి మనోడు అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఎన్టీఆర్ పాటలు పెట్టేవాళ్ళం సైలెంట్గా, కూల్ అయిపోతాడు. అంత పీక్ ఫ్యాన్ అనమాట. ఓకే. సో మాకు కథ చెప్పినప్పుడు కథ ఇది 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 ఎలిమెంట్స్ గ్రామీణ నేపథ్యం. సో ఈ బ్యాచ్ ఆర్టాస్ అనే బ్యాచ్ అందరూ కూడా చిన్నప్పటి నుంచి ఒకే ఇష్టాలతో పెరుగుతారు. సో అవన్నీ కనెక్ట్ చేయాలి. అవన్నీ కనెక్ట్ చేయాలంటే ఇప్పుడు పప్పు ఆవకాయ అంటే మనకు చిన్నప్పుడు చాలా పిల్లలందరికీ ఇష్టం. ఐస్ క్రీమ్లు అంటే పిల్లలందరూ కామన్గా ఇష్టం. సో ఈ పిల్లలందరికీ కామన్గా అన్నీ ఒకటే ఇష్టం ఉంటాయి అన్నమాట. అలాగే ఎన్టీఆర్ సినిమా చూసి వీళ్ళు ఫస్ట్ టైం ఇంప్రెస్ అవుతారు. ఇప్పుడు సింహాద్రి సినిమా చూసి సింహాద్రి టైంకి సో వాళ్ళు పెరిగే కొద్దీ ట్రాన్సిషన్ కోసం, వాళ్ళ లైఫ్ ట్రాన్సిషన్ కోసం పెరిగే కొద్దీ అరవింద సమేత వరకు వచ్చేసరికి పెద్దవాళ్ళు అయిపోయారు వీళ్ళు. సో ఆ ట్రాన్సిషన్ ఆ చిన్నప్పుడు ఇష్టమే పెద్ద అయ్యాక కూడా కంటిన్యూ అయిందనమాట. సో ఆ విధంగా సినిమాలో ఒక మంచి స్పేస్ ఉంటుందండి ఎన్టీఆర్ గారికి. ఆ తర్వాత అండి ఈ ఎన్టీఆర్ గారి ఫ్యాన్గా మీరు చేశారు అంటే ఆయన మంచి డ్యాన్సర్ కూడా. ఇందులో కూడా అలాంటి డ్యాన్స్ స్కోప్ ఉందా ఏమన్నా? సినిమా మొదలుపెట్టాక నెమ్మదిగా వారం రోజుల నుంచి మొదలుపెట్టాడు డైరెక్టర్. ఎన్టీఆర్ ఫ్యాన్ అంటే ఎన్టీఆర్ డ్యాన్స్ ఓకే, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడానా చెయ్యాలి. ఎన్టీఆర్ ఫ్యాన్ అంటే కంపల్సరీ చేయాలి. సరే ఎన్టీఆర్ అంత ఎనర్జీతో ఎవరో చేయలేరు డ్యాన్సు, సరే చూద్దాం అని చెప్పి చాలా ట్రై చేసి అవాయిడ్ చేయడానికి మొత్తానికి ఫస్ట్ టైం నా కెరీర్లో డ్యాన్స్ చేయించాడు. మంచి ఎనర్జీతో ఉంటుంది, చూడాలి అది ఇప్పుడు ఆడియన్స్ ఎలా ఇదవుతారు.